చిన్ను చపాతీలోకి ఏ కర్రీ చేస్తున్నావు? చపాతీలోకా? ఏదైనా డిఫరెంట్గా చేయవా? సరే అయితే ఇంట్లో మష్రూమ్స్ ఉన్నాయి, మష్రూమ్ కర్రీ చేయనా? చపాతీలోకి బాగుంటది. ఇప్పుడు మనం చికెన్ మటన్ లేకపోతే పన్నీరే కదా, మనమే కదా చాలా మంది ప్రిఫర్ చేసేది. మష్రూమ్స్ తో చపాతీలోకి అలాగే రైస్ లోకి వచ్చేలాగా మష్రూమ్ కర్రీ చేస్తాను. ఓకేనా? ఓకే. సో మష్రూమ్ కర్రీ కోసం ఫస్ట్ అయితే 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ తీసుకోవాలి. దానిలో కొంచెం కర్రీ లీవ్స్ యాడ్ చేయాలి. తర్వాత ఆనియన్ పేస్ట్, గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకోవాలి. అవి కొంచెం మగ్గిన తర్వాత టొమాటో పేస్ట్ యాడ్ చేయాలి. టొమాటో ఆనియన్ రెండు మగ్గాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, సాల్ట్, కారం మన టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకుని బాగా ఫ్రై అవ్వాలి. తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసి వాష్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ యాడ్ చేయాలి. దీనిలో యాడ్ చేసి అవి కూడా బాగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత మనం తీసుకున్న మష్రూమ్స్ బట్టి ఆ క్వాంటిటీకి తగ్గట్టు వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకుని మూత పెట్టేసుకోవడమే. కర్రీ కొంచెం దగ్గర పడిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకుని ఒక 5 మినిట్స్ ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. సో ఈ మధ్యలో నేను చపాతీ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. కర్రీ కన్సిస్టెన్సీలో వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవాలి.